క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయాన్ని చదువుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించారు. ఇక్కడ సమూయేలు నిన్నటి దినాన 7వ అధ్యాయంలో సమూయేలు గురించి మనం విన్నాము. సమూయేలు ఏ విధంగా ప్రార్థన చేశాడో, వాళ్ళందరూ కూడా ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఎలా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఫిలిష్తీయుల చేతిలో నుంచి వచ్చి మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 20 సంవత్సరాలు తర్వాత మళ్ళీ సమూయేలు వృద్ధులైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ అతని పేరు అబియా. వీళ్ళిద్దరూ కూడా బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండరు. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకుంటూ న్యాయమును తిప్పివేయగలరు. వీరి పిల్లలు కూడా, సమూయేలు పిల్లలు కూడా ఎలా ఉన్నారు అనేది చూస్తే ఏలీ పిల్లల్లాగానే మనకు ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, తండ్రి ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలే లంచములు పుచ్చుకుంటూ న్యాయమును తిప్పివేసే వారిగా ఉన్నారని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు కూడా ఏలీ పిల్లలు ఎలా ఉన్నారో సమూయేలు కుమారులు కూడా ఈ విధంగానే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమనుకున్నారంటే, ఇశ్రాయేల్ పెద్దలందరితో కూడి రామాలో సమూయేలుకు వచ్చి చిత్తగింపు, నీవు వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించును, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పాను. ఈ విధంగా అయితే వీళ్ళిద్దరూ సమూయేలు కుమారులిద్దరూ ఏ విధంగా అయితే లంచాలు తీసుకుని ధనాపేక్ష కలిగి న్యాయాన్ని తిప్పివేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడ కూడా మనం కూడా చూసాం, ఏలీ కుమారులు వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు అర్పించే బలి కూడా బలి అర్పించడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదంట. అదే పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళని మరలా ఇజ్రాయెల్ ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన నీ ప్రవర్తనలాగా లేదు కాబట్టి అని అక్కడ ఒప్పుకోవడం అనేది ఒప్పుకోవట్లేదు. కాబట్టి మాకు ఒక రాజుని నియమించమని చెప్పేసి సమూయేలుతో చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పటివరకు కూడా న్యాయాధిపతులు మన నాయకులు న్యాయాధిపతులు చూసాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మొదటిసారిగా మాకు రాజు కావాలి, ఒక రాజును నియమించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది. మాకు న్యాయం దృష్టికి రాజు నియమించమని వారితో అయిన మాటలో సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉన్నది కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించాను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది, జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగించారు. వాళ్ళను విసర్జించలేదు, కానీ తమ్మును ఏలుకున్న నన్ను విసర్జించి ఉన్నారు. ఇక్కడ ఈ మాట చాలా బాధాకరంగా ఉంటుందంటే, వీళ్ళు ఎవరిని విసర్జించారు అంటే దేవుడిని విసర్జించారనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగింది, వారు నిన్ను విసర్జించలేదు, కానీ తమ్మును ఏలకున్నట్టు నన్ను విసర్జించారు. ఎవరిని విసర్జించారంటే దేవుడిని విసర్జించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అన్నాడు, అయితే వాళ్ళు చెప్పినట్టే జరిగించే, కాబట్టి నువ్వు బాధపడక్కర్లేదు, నిన్ను కాదు వాళ్ళు విసర్జించి, ఎందుకంటే ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, నీ కొడుకులను బట్టి ఇక్కడ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు నన్ను అని ప్రభు సమూయేలుతో మాట్లాడుతూ, అయితే వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయవచ్చిన కార్యముల ప్రకారము నేను వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించుము. అయితే వారిని ఏలుబో రాజు ఎట్టువాడు నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. కాబట్టి ఈ విధంగా వాళ్ళు విసర్జించేది నిన్ను కాదు నన్ను అనే మాట ఎందుకంటే ఎప్పుడైతే వద్దనుకున్నారో, ఎప్పుడైతే దేవుని న్యాయం కింద ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా వాళ్ళు అనుకున్నారు న్యాయాధిపతి అయినా సమూయేలు కింద ఉందాం అనుకున్నాడు, కానీ వాళ్ళందరూ కూడా ఉన్నది ఎక్కడంటే దేవుని కింద. ఎందుకంటే విడిపించింది, ఐగుప్తులో నుంచి విడిపించుకొచ్చింది దేవుడు, కానీ అప్పటి నుంచి కూడా అంటే దేవుడే ఒక నాయకుని పెట్టారు, ఒక న్యాయాధిపతి పెట్టి వాళ్ళని విడిపిస్తూ రక్షించి వచ్చారు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టు. ఎందుకంటే మాకు రాజు కావాలని పట్టుబట్టారు. కాబట్టి వాళ్ళు ఉన్నది ఎక్కడంటే దేవుని రాజ్యంలో ఉన్నారు, దేవుని కింద ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు అవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఇతర దేవతల మీద ఒక బొమ్మ కనబడుతుంది, ఈయన మనం కాపాడుతాడు అంటే ఆ బొమ్మను పూజిస్తే చాలా అనుకున్నారు, కానీ దేవుడికి రూపమైన లేదు కాబట్టి ఆయన ఎలా ఉంటాడో తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళే బొమ్మను చూసి ఈ బొమ్మ లేకపోతే ఏదైనా ఒక వస్తువుని తీసి వస్తువు అని అనుకుంటూ వాళ్ళు ఆ విగ్రహాల వైపు తెలియడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే దానికి బలి అర్పించడానికి, అంటే ఒక విగ్రహానికి బలి అర్పించేస్తే ఆ విగ్రహం కాపాడేస్తుంది, ఆ విగ్రహం
అంటే హృదయంలో ఒక రూపాన్ని ఏర్పరచుకున్నట్లుగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పడిపోవడానికి గల కారణం ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో కూడా ఇంకా దేశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచి ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు కూడా మరి విగ్రహాల వైపు ఎందుకు తిరుగుతున్నారంటే అక్కడ చేసే ఆ విగ్రహాలకు వాళ్ళు చేసే ఆ పనులు బట్టి మేము రక్షించబడిపోతున్నాము, మమ్మల్ని వినిపించేస్తుంది అనే ఇప్పటికి కూడా ఈ లోకంలో ఇంకా ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఉంది కాబట్టి వారు ఆ విగ్రహం వైపు చూశారు, దేవుడిని విసర్జించారు. మరి దేవుడు కూడా అన్నాడు, రాజు అయితే నువ్వు వాళ్ళు ఎలా ఉంటారని కూడా ఒకసారి వాళ్ళకి తెలియచేయమని చెప్పినప్పుడు రాజు మరి సమూయేలు చక్కగా మరి రాజు వస్తే ఎలా ఉంటారంటే మీరందరూ కూడా వాళ్ళ కింద పనిచేయాలి, మీ కుమారులు కుమార్తెలు అందరూ కూడా వాళ్ళ కింద పనిచేయాలి, మీ పశువులు వాళ్ళకి ఇవ్వాలి, 10% 10వ వంతు వాళ్ళకి ఇవ్వాలి, మీలో ఉన్న శ్రేష్టమైన భాగం అంతా కూడా మరి రాజుకు సమర్పించుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేయడానికి ఇష్టపడుతున్నారంటే అది కూడా వెళ్ళకుండా వాళ్ళు ఏమన్నారంటే అలాగ జనులు 20వ వచనంలో జనులు చేయి రీతిన మేము చేయనట్లు మాకు రాజు కావాలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, అందరూ పోవచ్చు అతడే మా యుద్ధంలో జరిగించిన. అంటే వాళ్ళు ఒక రాజు మీద ఫిక్స్ అయిపోయారండి. ఫిక్స్ అయిపోయి ఇక ఎన్ని చెప్పినా కానీ వెళ్ళడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక మాట కూడా ఉందండి, మీరు దాస్యంలో కూడా వెళ్ళిపోతారని కూడా ఒక మాట ఉందండి. ఇక్కడ 18వ వచనము, మీరు అతనికి దాసులు అవుతారు. అంటే ఎంతగా దాసులు అవుతారు అంటే ఇక ఆయన కిందే ఉండిపోతారు. ఇక రాజు దేవుడు మరి మీరు పూర్తిగా ఇప్పటికే విసర్జించేశారు కాబట్టి రాజు కావాలనుకున్నారు, ఇక రాజుకు దాసులు అయిపోతారు కాబట్టి ఇక పూర్తిగా దాసత్వంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అన్నాడు ఆ టైంలో మీరు కనుక దేవుడిని మొరపెడితే దేవుడు మీ మొర వినడు అని కూడా మరి సమూయేలు చెప్తున్నారు. అయినా సరే పర్లేదు అన్నారు వాళ్ళు. అంటే ఎంతగా మరి వాళ్ళు విగ్రహాల వైపు మళ్ళా తిరిగిపోయారు అనేది మన యొక్క ప్రజలను చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి రాజులు వచ్చారు కానీ ఒక రాజు ముందుగా తర్వాత మన అధ్యాయాల్లో చూస్తే మరి సౌలుని అభిషేకించాడు కానీ మరి ఎంతకాలం ఉన్నాడంటే సౌలు. తర్వాత దావీదుని అభిషేకించిన దేవుడు దావీదు ఒక్కడే నిలబడినట్టుగా మనం చూస్తాం. ఆ దావీదు తర్వాత దావీదు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరి దావీదు కూడా ఇద్దరు కొడుకులు సొలొమోను అభిషేకం. కాబట్టి సొలొమోను దేవుడు రాజును చేశాడు కానీ ఆయన చివరికాలం వచ్చేసరికి ఆయన కూడా తిరిగిపోయాడు. ఆయన కూడా మందిరాన్ని కట్టించడానికి దేవుడు సహాయం చేసినా కానీ ఆఖరికి వచ్చేసరికి ఆయన కూడా దేవతా స్తంభాలు కట్టించాడు, తన భార్యలు బట్టి అటువైపు తిరిగిపోయాడు. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ నీతిగా మరి రాజు కింద ఎవరున్నారంటే ఒక దావీదు ఒక్కడే మనకు కనపడతా ఉంటాడండి ఈ యొక్క రాజుల విషయాల్లో చూస్తే. కాబట్టి ఇక్కడ అందుకనే ముందుగానే మీరు దాస్యంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే రాజు శాసనం ఎలా ఉంటే ఆ శాసనం ప్రకారం ప్రజలు వెళ్ళిపోవాలి. మీరు నేను దేవతా స్తంభాన్ని కట్టేశాను కాబట్టి దీన్ని పూజించానంటే పూజించాలి. ఇవ్వకపోతే ఏం చేశాడంటే ఒక ప్రతిభను పెట్టి మీరు అందరూ దీన్ని పూజించండి, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానంటే మొత్తం అందరూ కూడా మరి అగ్నిగుండంలో అంటే భయపడిపోయి సాగుకు భయపడిపోయి ఏం చేశారు, అందరూ కూడా ప్రతిభను పూజించారు. అట్లా రాజు శాసనాలు ఎలా ఉంటాయంటే ఆయనకు అనుకూలంగా ఉంటాయి కానీ దేవునికి అనుకూలంగా ఉండవు. కానీ దేవుని శాసనాలు ఎలా ఉంటాయంటే దేవునికి అనుకూలంగానే మనం ఎక్కడికి వెళ్తామంటే మనం పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గంగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మార్గాన్ని వదులుకుని రాజుల కింద దాస్యంలో కింద రావడానికి మళ్ళీ ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ దాస్యంలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మళ్ళీ దాస్యంలోకి వెళ్ళిపోతారు. మీరు రాజులైతే మీరు రాజు కనుక ఏలుబడి చేసి మీరు మళ్ళీ మీరు దాస్యంలోకి వెళ్ళిపోతారు బాబు అని చెప్పినా కానీ దానికే ఇష్టపడిపోయారు. మాకు ఒక రాజు కావాలని చెప్పేసి మరి తెలియజేశారు. కానీ దానికి దేవుడు కూడా మరి ఒప్పుకోవటం, వారిని కూడా ఒక రాజును నియమించాలని కూడా మరి దేవుడు సమూయేలుతో చెప్పడం, మరి సమూయేలు వాళ్ళందరికీ కూడా చక్కగా రాజు వస్తే ఇలా ఉంటుంది మీ పరిస్థితి అని చెప్పేసి సరే మీ గ్రామానికి వెళ్ళిపోండి అని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి రాజుగా మరి అభిషేకించిన తర్వాత సౌలు ఏమైపోయాడంటే సౌలు కూడా మరి రాజుగా ఎక్కువ కాలం లేడు. కానీ తర్వాత దావీదు వచ్చేసరికి దావీదు చక్కగా దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన నడుచుకున్నాడు, యుద్ధాలు గెలిచాడు, తన ప్రజలను చక్కగా మరి ఉంచాడు. కాబట్టి దేవుడు అతన్ని బాగా చక్కగా ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దేవుడు చక్కగా ఆశీర్వదించిన విధానం మనం ఇక్కడ చూస్తామండి. 12వ వచనంలో చూస్తే నీ జన్మలు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నేను వచ్చిన నీ సంతతికి హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామమును ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్యము సింహాసనము నేను నిత్యము స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన నరుల దండములతోనూ మనుషులతో దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అని
అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని ఈ మాటలన్నీ చెప్పిన నాతాను దావీదుతో వర్తమానం తెలియజేశాను. కాబట్టి రాజుగా మరి ఎవరిని స్థిరపరిచాడంటే దేవుడు ఒక దావీదు సంతానంలోంచి వచ్చిన కుమారుడికి స్థిరపరిచాడు. కానీ ఆ దావీదు సంతానం ఎప్పటికి వచ్చింది అంటే సింహాసనాన్ని ఏడడానికి ఎవరు వచ్చారంటే 28 తరాల తర్వాత యేసయ్య మరి ఈ లోకానికి వచ్చి ఈ లోకం తర్వాత ఆయన ఆ యొక్క సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎందుకంటే 28 తరాలు వరకు కూడా ఎక్కడున్నారండి? వీళ్ళందరూ దాస్యంలో ఉన్నారు. దావీదు ఒక్కడే మరి దేవుని అనుసరించి నడుచుకున్నాడు. మిగిలినందరూ కూడా మరి ఆ యొక్క ఇతర దేవతల వైపు తిరిగారు. అనేక మంది రాజులు వచ్చారు, ముందుగా బాగానే ఉంటున్నారు. తర్వాత ఆఖరికి వచ్చేసరికి వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఇతర దేవతల వైపు తిరిగిపోతున్నారు. ఇదివరకు హిజ్కియా వచ్చాడు. హిజ్కియా కూడా చక్కగా యుద్ధాలు చేశాడు. తర్వాత ఎప్పుడైతే యుద్ధం గెలిచిన తర్వాత మనుషులు అతన్ని కనపరిచారో వెంటనే ఆయనలో గర్వించాడు. గర్వం రాగానే మనకు ఆయనకు ముందొచ్చింది. మళ్ళీ దేవుని వైపు తిరిగాడు. తర్వాత మరలా మామూలు అయిపోయాడు. అంటే ఎవరు కూడా మరి రాజులు ఎవరు కూడా సరిగ్గా నిలవలేకపోయారంట. ఎందుకంటే అందుకని చెప్తున్నాడు సమూయేలుతో, ఎవరు కూడా రాజులు గురించి ఎందుకు చెప్పమన్నారంటే రాజుల దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు దాసులు అవుతారంటే రాజాజ్ఞను పాటించాలి కాబట్టి మీరు దేవుని ఆజ్ఞను విసర్జిస్తారు కాబట్టి మీరు రాజులు వద్దు అని చెప్పేసి సమూయేలుతో చక్కగా చెప్పించినా కానీ వాళ్ళు ఆ మాట వినలేదు కాబట్టి మరి ఈరోజు రాజులు మరి ఎక్కడికి వచ్చండి? 28 తరాలు ఏమైపోయారండి? మరి రాజులు దావీదు దగ్గర నుంచి చూస్తే 28 తరాలు ఎవరు కూడా మరి ఎక్కడ కూడా రాజులు ఉన్నారు కానీ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, రాజులను హెచ్చరించాడు, అన్నీ చేశారు. కానీ ఎవరు కూడా సరిగ్గా నిలవలేని పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కానీ మరి చివరికి ఎక్కడికి వచ్చారంటే దావీదు దగ్గర నుంచి మరలా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ రాజ్యాన్ని స్థిరపరచడానికి దేవుడు మనుషుల కొరకు ఈ రాజ్యంలో, ఎందుకంటే శత్రువు వేసిన ఆ కాడిని వెరగొట్టడానికి యేసు ప్రభు ఆ కాడిని వెరగొట్టి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే రాజు వస్తే మమ్మల్ని రక్షిస్తాడు, మా ముందు పోరాటాలు చేస్తాడని అనుకున్నారు. కానీ లోక సంబంధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయగలిగారంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారే మరి తండ్రి అయిన దేవుడే మరి మనల్ని చూసి మనం పడిపోతున్న పరిస్థితులు చూసి మన దాస్యపు కాడిని గడగొట్టాలని ముందు నుంచి కూడా దేవుడు చేస్తున్న ప్రయత్నం అదే. ఐగుప్తులో నుంచి దేవుడు చేస్తున్న ప్రయత్నం అదే. ఎందుకంటే అక్కడి నుంచి కూడా పడిపోవటం లేకపోతే ఇదే జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలు కూడా ఇన్ని జరుగుతున్నా కానీ మళ్ళా కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం అనేది మరి బాధాకరమైన పరిస్థితి. కాబట్టి యేసు ప్రభు వచ్చిన తర్వాత తిరిగి మరలా ఈ లోకానికి ఆయన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. ఆయన సింహాసనాన్ని, దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి యేసు ప్రభుని ఈ లోకానికి రావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ లోకానికి వచ్చి ఆయన రాజ్య పాలన చేయడం అనేది మనందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? రాజ్యపాలన అంటే యేసుక్రీస్తు గారిని మనం నమ్ముతున్నాము. యేసుక్రీస్తు గారి మాటలు ఎందుకంటే ఆయన అనుసరించి చూపించాడు ప్రజలు ఎలా ఉండాలో. ఆయన మరి వాక్యం మీద నిలబడ్డాడు. తండ్రి ఏదైతే చెప్పాడో ఆ చిత్తాన్ని నెరవేర్చాడు. మరి ఆ విధంగా మరి ఆయన మార్గాన్ని మనకు సరళం చేశాడు. ఎందుకంటే ప్రభు వారు వచ్చింది మనం విడిపించాలంటే మనం ఆయన మార్గంలో నడవాలని. మరి ఆయన రాజులకు రాజు కాబట్టి నేను రాజయ్యుండి మీతో పాటు కలిసి ఉన్నాను కాబట్టి నేను ఎలా జీవిస్తున్నానో మీకు కూడా అలా జీవించలేని ఆయన మనకు ఒక మాదిరిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో మన పాపాల కొరకు ఆయన మరి చనిపోవడం అనేది మనం చూస్తున్నాం. మరి ఏ రాజు అలా చనిపోతాడంటే రక్షిస్తాడు రాజు. అంటే ప్రజల నుంచి రక్షించాడు. ఒక యుద్ధాలు కొన్ని ఓడిపోయాడు. ప్రభువుని ఆశ్రయిస్తే గెలిచాడు, ప్రభువుని ఆశ్రయించకపోతే ఓడిపోయారు. కానీ ఈయన ఇప్పుడు కూడా మరి తండ్రి మాట ప్రకారం వెళ్ళాడు. మరి మనలందరినీ కూడా ఆ దాస్యపు కాడి నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన రాజుగా ప్రభుగా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకి ఎంతమంది ఉన్నా కానీ, ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ వచ్చినా కానీ మన రాజు ఎవరంటే మన రాజు మన యేసయ్య. కాబట్టి ఆయన కింద మనం ఉన్నప్పుడే మనకు నిజమైన విడుదల, సంతోషం కలుగుతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని శాసనాలు పెడతారు కానీ అది వేరు. కానీ మనం బైబిల్ ప్రకారం మనం ఎప్పుడైతే ప్రభువుని మనం అనుసరించగలుగుతామో, ఎప్పుడైతే ఆయన మాటల ప్రకారం మనం జీవించగలుగుతామో, ఆయన మన జీవితాల్లో మనం చూపించగలుగుతామో అప్పుడే మనము మరి పరలోకంలో దేవుడు ఎందుకు వచ్చాడంటే మరి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చిండగా మనం పరలోకంలో ఆయనతో పాటు సంతోషాలతో ఉండాలి అంటే మనం ఆయన రాజుగా మనం స్వీకరించాలంటే ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలన్నది. కానీ ప్రభు ఆ రాజును కూడా మన కొరకే మరి నియమించారు. ఈరోజు తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పి అది చేసి ఆయన చేశాడు. ఈరోజు మన కొరకు మరి ఆయన బలియాగం కూడా చేశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు అయిన దేవుడిని మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఈ మాటలన్నీ కూడా మరి ఎటువంటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చక్కగా రాసి ఉంటాయండి. 3వ అధ్యాయం చివరి మాట 21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానికి నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని ఇచ్చేదను.
సంఘంలో ఆత్మ చెప్పుతున్న మాటలు చెవిగలవాడు ఉన్నగాక. 3 చివరి మాటలు. కాబట్టి ఇక్కడ దేవుడు జయించి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ జీవితాన్ని మనం అనుభవించాలి. అంటే మనం కూడా జయించిన వారితో మనం ఉన్నప్పుడు మనం కూడా ఏంటంటే తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చొని ఇచ్చేదాం. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర కూర్చోవాలి అంటే ఆ జయించిన వారిని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే మనల్ని యొక్క దాసపు కాడి నుంచి మనల్ని విడుదల చేసిన దేవుడు మనం మళ్ళీ ఆ కాడి కింద వెళ్లకుండా దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడుగా, అంటే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అంటే మన రాజు ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెడతాడండి. కాబట్టి ఈరోజు మనం మరి ఆయన మాటలు విన్న వారంగా ఉన్నాము, ఆయన అనుసరించే వారంగా ఉన్నాము. కాబట్టి మనం కూడా ఎక్కడ ఉండాలంటే ఆయన సింహాసనం దగ్గర కూర్చున్న వారు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని ఈ యొక్క వాక్యంలో చూస్తాం. ఎందుకంటే మన రాజు అంత గొప్పవాడు. 19వ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథం 14 పరలోకమందున్న సేనలో శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుతున్నది. జనములు పుట్టుటికై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతోనూ వారి ఏలను. అయితే సర్వాధికారి యొక్క దేవుని తీక్షణమైన ఉగ్రత జనుల మద్యపు తొట్టును తప్పును. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్న నామము ఆయన వస్త్రం మీద తొళ్ల మీద రాయబడి ఉన్నది. కాబట్టి రాజులకు రాజు అనే నామము ఎక్కడుందంటే ప్రభువులకు ప్రభు ఆయన వస్త్రము మీద తొళ్ల మీద రాయబడి ఉన్నదని చెప్తున్నాం. కాబట్టి దేవుడు అనుసరించినప్పుడు దేవుని మాటల ప్రకారం మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే శత్రువు కూడా చాలా జాగ్రత్తగా మరి యేసుక్రీస్తునే పడేయాలని మరి చూసిన సందర్భాలు మన మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు అది చక్కగా నువ్వు ఈ రాయిని తీసుకుని రొట్టెని చేసుకుని తిను అని ఒకసారి ఏంటో నువ్వు ఇక్కడి నుంచి దూకే నేను పట్టుకోవడానికి నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని ఒకసారి ఏంటో రాయిని రొట్టెగా చేసుకోమని, మూడోసారి ఏంటో నువ్వు నాకు సాగిల పడితే ఈ లోకాన్ని అంతటిని కూడా నీకు ఇస్తానని మరి ప్రభువునే ప్రభుపరిచిన, అంటే ప్రభు దగ్గరికి వచ్చి మరి శత్రువు చెప్పింది. అంటే మరి మనం కూడా ఏ పాటి వారు మనం మన యొక్క రాజును మనం చూసినప్పుడు అంటే మనం ఎంతగా విశ్వసించాలి అంటే ప్రభు మార్గాన్ని. శత్రువు వచ్చి మాట్లాడిన కానీ ఆ మాటలు మనం వినకుండా ఉండాలి. అంటే ప్రభు ఏ విధంగా అయితే వాటిని వెళ్ళగొట్టారో మనం కూడా, ఎందుకంటే చాలా వివేచన కలిగి అది చాలా క్విక్గా మన దగ్గరికి వచ్చి మనం పడగొట్టడానికి చూస్తూ ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే అది దేవుడినే పక్క తిప్పాలని చూసింది. మనం ఏ పాటి వారం అంటే చిన్న విషయాల్లో కూడా ఎందుకు పడిపోతున్నామంటే శత్రువు అనేక ఆలోచనలు పెట్టి మనల్ని పడగొట్టాడని చెప్తూ చూస్తూ ఉంటాం. కాబట్టి నిత్యమైన రాజు మనకు ఉన్నప్పుడు మనం పడకూడదండి. నా దేవుడు నాకు ఉన్నాడు, నువ్వెవరు అని చెప్పేసి, ఎందుకంటే ఆ గ్రహింపు మనకు ఉండాలి. అది లేకుండా మరి కొన్ని మాటలకు మనం పడిపోతూ ఉంటాం, కొంతమంది మాటలకు మనం పడిపోతూ ఉంటాం, కొన్ని ఆలోచనలకు మనం పడిపోతూ ఉంటాం. కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ప్రభువుని పూర్తిగా నమ్మాలి, పూర్తిగా ఆశ్రయించాలండి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చిన శత్రువు మన దగ్గరికి రాదంటే మన దగ్గర ఎప్పుడు పక్కనే ఉంటుంది. ఎందుకంటే అటు వెళ్ళమంటే ఇటు వెళ్తే అటు ఏదో మనకి సాగులు చెప్తానే ఉంటుంది. కాబట్టి మనం పడిపోయే వారంగా ఉంటాం. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుని కాపాడుకుని ప్రభు వైపు చూస్తేనే తప్ప మనం స్థిరంగా నిలబడలేము. ఎందుకంటే ప్రతిరోజు ఎందుకంటే పొద్దులేని కానీ సాయంత్రం వరకు ఎంత తప్పులు చేస్తామో మనకే తెలియదు. చూపు ద్వారానో మాట ద్వారానో మనం లేకపోతే నడక ద్వారానో ఏదో ఒకటి మనకు తెలియకుండానే మనం జారిపోతూ ఉంటాం. కానీ ప్రభు వైపు చూసినప్పుడే మనం నిలకడగలుగుతామండి. ఎందుకంటే ఆ హృదయంలో దేవుడు ఆలోచనలు పెడతాడు కాబట్టి మనం నిలకడగలుగుతాం. కాబట్టి మన రాజుని మనం ఆశ్రయించడానికి మనం ముందు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఎందుకంటే ఆయనే మనం ఎక్కడికి తీసుకెళ్తాడండి. ఎందుకంటే గ్రంథంలో ఇవ్వడానికి యోగ్యుడు ఆయనే, మన పాపాల నుంచి చెప్పడానికి యోగ్యుడు ఆయనే, వాళ్ళ రాజులుగా యాజకులుగా చేసేది ఆయనే. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం అందరం ఆ రాజు కింద మనం ఉన్నాము, ఆ రాజు ఏలుబడిలో మనం ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆ రాజుని సొంత రక్షకుడిగా స్వీకరించి ఆ రాజు యొక్క పరిపాలనలో మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆ రాజు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెట్టే రాజుగా ఈరోజు మన యేసు ప్రభువు అనుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా తండ్రి వల్లే జరిగింది. కాబట్టి వాళ్ళందరూ తండ్రిని విసర్జించారు, నా రాజు కావాలన్నారు. కాదే మనం తండ్రి ఇప్పుడు వచ్చేసరికి ఎవరైతే కుమారుని నమ్ముతారో తండ్రిని కూడా నమ్మినట్టుగానే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్మాలి. ఆయన మాటల ప్రకారం మనం నడవగలిగితే తప్పకుండా మనం కూడా దేవుని సింహాసనం పక్కన కూర్చోడానికి మనకు ఒక మార్గం సరళమవుతుంది. దేవుడు మనకి సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాడు. పరలోకంలో దేవునితో కూడా మనం ఉండడానికి దేవుడు మనకి, ఎందుకంటే ఆయన వెళ్ళింది నేను సింహాసనాలని సిద్ధపరుస్తా వెళ్ళాను అని చెప్పిన దేవుడు మన సింహాసనాలు కూడా ఆయన చక్కగా ఆ స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు దేవుడు. కాబట్టి మనకు కూడా ఒక స్థలము
ఇంకా బాగా ఉంటే ఒక సింహాసనం కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అలాంటి సింహాసనం కోసం మనం ప్రయత్నం చేయాలంటే ఆ రాజుని యొక్క మార్గంలో మనం నడవాలి, రాజు మాటలు మనం వినాలి, ఆ ఉపదేశాలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడని తెలియజేస్తూ దేవుడి వాక్యం తెలుస్తుంది.